रियासत तेलंगाना में फलाही स्कीमों के नफाज में तेलंगाना को मुल्क में पहला मुकाम हासिल होना फ़ख्र की बात है। सबका वज़ीर टी जोहरी का प्रेस कॉन्फ्रेंस से खिताब। बीजेपी ज़ेर हुकूमत रियासतों में किसानों के खर्च माफ़ करने पर गौर तक ना होना बीजेपी किसान मुखालिफ पॉलिसियों की वाज़ेह मिसाल है। BRS हुकूमत खर्च माफ़ी से खासी रही, यहाँ तक कि इंतखाबी मंशूर में भी खर्च माफ़ी का जिक्र ना करना इस बात का सबूत है। कांग्रेस के सिवा किसी भी पार्टी ने किसानों के खर्च माफ़ी के बारे में सोचा तक नहीं। इन ख्यालात का इज़हार आज कांग्रेस पार्टी सीनियर कायद और सबका वज़ीर टी रेड्डी ने इंदिरा भवन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में खिताब करते कहा। इस मौके पर कांग्रेस ऑर्गेनाइज सेक्रेटरी बंडा शंकर, टाउन अक़लियती सदर मुकस्सिर अली निहाल, सबका कौंसलर अब्दुल बारी, सबका कौंसलर दुर्गया, सबका कौंसलर मोगली, राजेंद्र चिलगल और दीगर मौजूद थे। కనీసం ఒక 10,000 రూపాయల క్వింటల్ ఉంటే గానీ అది గిట్టుబాటు కాదు అని చెప్పండి. యూపీఏ ప్రభుత్వం 2004 నుండి 14 వరకు రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో అధికారంలో ఉండేది యూపీఏ ప్రభుత్వం. 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండేది. 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండే. దిగిపోయినాడు 14-15లో ఇట్ వాస్ 1400. అంటే మోర్ దెన్ డబుల్ పెరిగింది, రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. మీకు 600 నుండి 1400 అయింది అని చెప్పారంటే 600, 1200 అవుతుంది. 1400 అయిందంటే మోర్ దెన్ డబుల్. దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యం మద్దతు ధర దే ఇంక్రీజ్ ఇట్ టు మోర్ దెన్ డబుల్. ఇవాళ ఎంత ఉంది? 1400 ఉన్నది 2389 ఉంది ఇప్పుడు చేసిన దాన్ని. ఆనాడు 1400 ఉన్నది ఇవాళ ఎంత అయింది? 2389 అయింది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ డబుల్, రెట్టింపు కూడా కాదు. రెట్టింపు అంటే కూడా 2800 కావాలి, రెట్టింపు అంటే కూడా 2800 కావాలి. అందుకే నేను ఏమన్నా, వీళ్ళు ఇంతవరకు ఉన్న 2320 రూపాయల మద్దతు ధర ఒక 500 పెరిగితే 2800 అవుతుంది. 2800 కల్పించడానికి మేము దానికి ఉదాహరణ కూడా చూపెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రత్యేకంగా ఇన్సెంటివ్ బోనస్ రూపకంగా ప్రతి క్వింటల్కి 500 ఇస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా భావించినట్టయితే జాతీయ స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపట్టండి. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అలాంటి యూపీఏ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రైతాంగాన్ని జాతీయ స్థాయిలో రుణ విముక్తులు చేయాలని చెప్పని 1,00,000 రూపాయల వరకు ఏక మొత్తంగా మాఫీ చేసినటువంటి ఒక ఘనత యూపీఏ సోనియా గాంధీ గారు. దశాబ్ద కాలంలో ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రత్యక్షంగా లబ్ధిలో గుర్తలేదు. రైతాంగం మీరు అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో బ్యాడ్ డెట్ కింద, బ్యాడ్ డెట్ అంటే ఇక రికవరీకి అవకాశం లేదు అని చెప్పని దాని బ్యాడ్ డెట్ కింద రద్దు చేస్తున్నారు. మీరు రైతుకు అటువంటి ప్రయోజనం ఎందుకు కూర్చోద్దు? మీరు జాతీయ స్థాయిలో రైతాంగానికి ఏదైతుందో 2,00,000 రూపాయల వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని రుణమాఫీ అమలు చేయటం రేపటి ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతుందో అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టండి. అట్లే వరి ధాన్యమే కానీ మొక్కజొన్న కానీ ఒక 500 రూపాయలు పెంచబడే విధంగా, అంటే కనీసం 2,800 రూపాయల క్వింటల్ కల్పించబడే విధంగా వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ, అంటే పప్పు దినుసులు, నూనె గింజలకు ఏదైతుందో కనీసం 10,000 రూపాయల మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా నేను తెప్పించి చదువుతూ చూడండి అన్న. ఈ సూపర్ ఫైన్ వెరైటీ అమ్మకాలు ఏదైతుందో సగం పైగా పడిపోయినాయి చెప్పంటారు. ఉచితంగా ప్రతి ఒక పౌరునికి 6 కిలోలు, ప్రతి పౌరునికి 6 కిలోలు చొప్పున సగం బియ్యం పంపిణీ చేస్తామని చెప్పంటారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతే కేంద్రం నేను ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటించింది.
నాకు ఆశ్చర్యమే, వీళ్ళ మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. దాని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అనే భావనతోనే 500 రూపాయలు ప్రతి క్వింటల్కు అదనంగా బోనస్ ఇస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంటి, కేంద్ర ప్రభుత్వము వరి ధాన్యం కనీస మద్దతు ధర ఒక 500 రూపాయలు పెంచవలసింది ఉండేనే. 500 రూపాయలు పెంచాలంటే వాళ్ళు పెంచింది ఎంత, 69 రూపాయలు. పెంచింది ఎంత, 69 రూపాయలు. 2320 రూపాయలు ఉండనే, 2320 రూపాయలు ఉండే. 2320 69 కలిస్తే ఎంత అవుతుంది, 2389 అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయలు బోనస్ కల్పించడం జరుగుతుందో, దిస్ ఈస్ అన్ ఇన్సెంటివ్ బికాస్ ఫార్మర్ ఈజ్ నాట్ గెటింగ్ సపోర్ట్ ప్రైస్. రైతుకు ఏదైతుందో కేంద్రం కల్పించే మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు చెప్పటానికి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఇది అవసరం లేదు. అదే కేంద్రం 2320 రూపాయలు ఇంకొక 500 ధర పెంచితే 2320 ప్లస్ 500 2820 అయినట్టయితే గిట్టుబాటు అవుతుందండి. అందరం ఆశించినాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయలు బోనస్ కల్పించడం జరుగుతుందో దీన్ని ఉదాహరణ తీసుకొని రాష్ట్రంలో రైతాంగాన్ని వరిధాన్యం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధర ఒక 500 పెంచుతుందని చెప్పి భావించడమే. అది 69 పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విధానం అంటే రైతాంగం పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారు దయచేసి గమనించాలని చెప్పంట. వీళ్ళు ప్రతి ఎకరా కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నేను లెక్కలు తీశాను, నేను కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. మాక్సిమం 25 క్వింటల్ వండితే 60,000 వస్తాయి. అది మా మిత్రుడు రాజేంద్ర అటువంటి వాడు ఏది స్వయంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయనకు వస్తే 60,000 వస్తాయా. నా అటువంటి వాడికి ఏదైతుందో 20 క్వింటాలు వస్తాయి. నా అటువంటి అదే 50,000 పరిమితం కావాలి. మీరు అందరూ స్వయంగా చేస్తారు కాబట్టి మా అక్కడ ఒక 5 క్వింటల్ ఎక్కువ వస్తాయి. ఉన్నమాట చెప్తున్నాను, నేను ఇతరులపై ఆధారపడతా కాబట్టి నాకు 5 క్వింటల్ తక్కువ వస్తాయి. అని 30,000 పెట్టుబడి పెడితే 60,000, అది కనీసం 75,000 రావాలనే. మనం పెట్టే పెట్టుబడికి 30,000 పెడితే 75,000 రావాలి కనీసం. అప్పుడు రైతుకి ఏదైతుందో గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పప్పు దినుసులు ఏదైతుందో కనీసం క్వింటల్ 10,000 రూపాయలు ఉండాలి. మీ పప్పు దినుసు ఏ రకమైన కానివ్వండి 10,000 అవుతున్నాయి కానీ గిట్టుబాటు కాదే. అది ఏమైపోయింది మీరు చూడండి. పేపర్ 8,000 7,000 కంటే ఎక్కువ లేదే. 8,000 7,000 కంటే ఎక్కువ లేదు క్వింటల్కు. మీ పెసరు కానీ కందులు కానీ వేరుశెనగ కానీ ఏమైనా కానీ నేను చెప్పట్లేదు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్టే ఇది ఏదైతుందో ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్గా తీర్చిదిద్దాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక భావనతో ఏదైతుందో దాన్ని రూపొందిస్తున్నారు. యూ మస్ట్ అప్రిసియేట్. అందులో ఏమైనా అవగతలు పొరపాటు జరిగి ఉంటే యూ కెన్ పాయింట్ అవుట్. కానీ ఏదో అంచనా వ్యయం పెంపుతో ఇంకెందుకు పెరిగిందంటే నాకు లెక్కలేదా. జూన్ 24 అక్టోబర్ల విక్రమార్క గారు 20 స్కూళ్ళ 80 నుంచి 100 కోట్ల వరకు అయితే చెప్పారు. మళ్ళీ సీఎం గారు చూడు కాదురా బాబు, దాన్ని ఏమవుతుందంటే అంచనా పెరిగిన కారణం ఏంటంటే ఐటమ్స్ యాడ్. ఇప్పుడు ఏ అంచనా కానీ ఏదైతున్నదో మనం ఏ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం, దానికి అనుగుణంగా అంచనాలు చేస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ముందు రూపొందించినటువంటి ఒక నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కొన్ని నిర్మాణాలు యాడ్ చేస్తారు.
దాన్ని అదనంగా నిర్మాణాలు యాడ్ చేస్తారు. మళ్ళీ సెక్రటేరియట్ మన తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం చేసింది. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే, నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? తెలంగాణ అమరవీర స్తూపం ఉన్నది, ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే, నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందే, నిర్మాణ ఆరంభంలో ఎంత ఉండే, ఇవాళ ఏదైతుందో అది ఇవాళ పూర్తి అయిన నాటికి ఏదో మీ లెక్క ప్రకారం ఎంత పెరిగింది? 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లు పెరిగిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లు పెరిగింది. 3 టైమ్స్ మోర్ దాన్ డబుల్. మీరు అంచనా వ్యయం పెరుగుటానికి మనం గమనించాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ ది ఐటమ్స్, దానికి నిర్మాణం ముందు ఏం చేయగలుగుతారని భావించిండ్రో ఇప్పుడు దానికి ఏం నిర్మాణం చేస్తుండ్రు అవి గమనించినప్పుడు ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందనేది మనం బయటకు వస్తుంది. నువ్వు అది చూడకుండా ఏదైతే ఉందో అప్పుడు 100 కోట్లకు అయితే అని చెప్పాను, ఇప్పుడు 200 కోట్లు అవుతున్నాయని చెప్పారంటే మన సెక్రటేరియట్ దానికి ఉదాహరణ. ఏదైనా నిబంధనలు మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా. నువ్వు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ ఏదైతుందో మిత్రుడు కేశవరావు గారు ఉన్నారే, ఆయన రాజ్యసభ సభ్యుడితో ఏదైతుందో రాజీనామా చేసిందా కేశవరావు గారు. బిఫోర్ ఈ జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి కేశవరావు గారు. నీకు దేశంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకుంటావు ఇట్లా? ఎవరైనా రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడుతూ చర్చిస్తాం. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు, వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏమొస్తుంది సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి, ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను, లేని మాట అబద్ధం మాట. అరే ఆమెనే మాట అనుకుంటే ఏంటి, ఎమ్మెల్యే అంత ఇట్లా అంగట్ల సరగ అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతే ఉందో బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జ్డ్ యాజ్ లీడర్, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నాను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తనుకోని. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేది మాత్రాన్ని ఏదో పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తనుకోని అంటున్నాను.